యాండి ఓయ్ నాకు ఒక డౌట్. చెప్పు. ఇవాళ మహాలయ అమావాస్య అంట కదా. అవును. అసలు మహాలయ అమావాస్యకి ఏంటి ఇంత ప్రాముఖ్యత? ప్రతి నెల అమావాస్య వస్తుంది, ఇవాళ కూడా అమావాస్య వచ్చింది. ఏంటి అమావాస్యకి ఎంత ప్రాముఖ్యత? మళ్ళీ యూట్యూబ్ లో చాలా రకాల ఛానల్స్ ఇవాళ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అసలు ఎవరు చెప్పింది నమ్మాలి? అసలు ఏంటి ఈ రోజుకి అంత విశిష్టత? ముందు ఎవరు చెప్పింది నమ్మాలి అనే విషయాన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే కొన్ని విషయాలు 10 మంది చెప్తారు, 10 మందిలోనూ ఒకటే పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ మనం పట్టుకోవాలి. ఓకే, అసలు ఏంటి ఈ రోజుకి ఇంత ప్రాముఖ్యత ఏంటి? మహాలయాలు అంటే గతించిన పితృదేవతలకు మనం చేసుకునేటటువంటి శ్రాద్ధ కర్మలకు సంబంధించినటువంటి రోజులు. ఓకే, దీన్నే పితృపక్షాలు అంటారు. అంటే పక్షం అంటే 15 రోజులు. ఓకే, పితృపక్షం అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి 15 రోజులు అని అర్థం. ఓకే, అంటే అది ఎప్పటి నుంచి అంటే భాద్రపద కృష్ణపక్ష పాడ్యముని మొదలుకొని అమావాస్య వరకు గతించిన పితృదేవతలు ఎవరైతే ఉంటారో వారి వారి పేరు మీద మనం చేసేటటువంటి శ్రాద్ధాది కార్యక్రమాలన్నింటికి సంబంధించినటువంటి రోజులు ఇవి. ఓకే, అసలు ఈ 15 రోజులే ఎందుకు పెట్టారు? 15 రోజులే ఎందుకు పెట్టారు అంటే దానికి పురాణం పరంగా ఒక కథ ఉంటుంది, లౌకికంగా ఒక కథ ఉంటుంది. ఓకే, కథ ఏదైనప్పటికీ అందులో ఉన్న నీతిని మనం గ్రహించాలి. ఓకే, అలా ఒక కథ భాగంగా మనం చెప్పుకోవాలనుకుంటే మహాదానకర్ణుడు ఎవరు? కర్ణుడు. కర్ణుడు, అవును. కర్ణుడు మహాభారత యుద్ధానంతరం తాను తనువు చాలించిన తర్వాత స్వర్గానికి వెళ్తాడు. ఓకే, వెళ్తే అక్కడ పరివార దేవతలంతా కూడా, అంటే ఇంద్రుడు ఇత్యాది పరివార దేవతలంతా కూడా కర్ణుడిని చక్కగా సాదరంగా ఆహ్వానించి ఆయన దానగుణాన్ని మెచ్చుకుంటూ ఆయనకి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా పెట్టారట. ఓకే, పెట్టేటప్పటికి ఆయన ఏం తినాలన్నా బంగారం అయిపోతుంది. వాళ్ళు ఏం పెట్టినా సరే ఈయన తిందాం అనుకునేటప్పటికి అది బంగారం అయిపోతుంది, బంగారమయం అయిపోతుంది. కర్ణుడికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇదేమిటయ్యా ఇంద్ర, ఇలా ఇలా జరుగుతోంది ఏమిటంటే అప్పుడు ఆ ఋషులు కానీ ఆ ఉపదేవతలు కానీ ఏమని వచనం ఇచ్చారంటే, నాయన నువ్వు బ్రతుకున్నంతకాలం దాన ధర్మాలు అయితే చాలా బాగా చేసావు, కానీ ఏ రోజున కూడా నువ్వు ఇంత అన్నము ఎవరికి దానం చేయలే, కనీసం అన్నదానం చేయలే, గతించిన నీ పితృదేవతలకి పిండ ప్రధాన కార్యక్రమాలు చేయలే, కాబట్టి నీకు ఇంతటి దుస్థితి కలిగిందయ్యా కర్ణ అని చెప్తే, మరి దీని పరిష్కారం ఏంటండి అని చెప్పని అడిగితే, నువ్వు భూలోకం, నీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నావు, నీవు భూలోకానికి వెళ్ళి చక్కగా గతించిన నీ పితృదేవతలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా శ్రాద్ధాది కర్మలు చేసి వాళ్ళని ఒక సుస్థిర లోకానికి సాగనంపి నీవు మళ్ళీ తిరిగి రా అని చెప్పని భూలోకానికి పంపించారు. ఆ భూలోకానికి పంపించినటువంటి కర్ణుడు భూలోకానికి వచ్చి తన పితృదేవతలకి కానీ లేదా ఇతరత్ర అన్నదాన కార్యక్రమాలు చేసినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో అవి 15 రోజులు. వీటినే మహాలయాలు అని అంటారు, మహాలయ పక్షాలు. ఓకే, చాలా బాగా చెప్పారు. మాకు ఇప్పటిదాకా అసలు ఈ కథే తెలీదు. ఈ కథ అసలు ఎందులోనూ వినను కూడా వినలేదు. మళ్ళీ ఇంకొకటి, అసలు ఈ రోజు ఏం చేస్తే అంటే చెప్తారు కదా, స్వయం పాకాలు పెట్టాలి, పట్టుకే ఇవ్వాలి, అది ఇది అని చెప్తారు కదా. అసలు ఏం చేస్తే మనం ఆ పెద్దల ఆశీర్వచనాలు తీసుకోగలం అంటారు? అసలు ముందు మహాలయం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. చెప్పండి. అసలు ఎవరు చెప్పలేదు ఈ విషయం ఇప్పటిదాకా. మహాలయం అంటే లయము అంటే చాలా మంది ఏమనుకుంటారంటే లయకారకుడికి సంబంధించిన పరమాత్మ అని ఒక అర్థం వస్తుంది. ఓకే, అలాగే లయము అంటే నశించినది లేదా గతించినది, మనిషి నాశనం అయ్యాడు లేదా మనిషి గతించాడు ఇత్యాది పదాలకు కూడా అది ఇదిగా వస్తుంది లయం అనే దానికి.
కానీ ఇక్కడ లయము అనేది భగవంతుల్లో లీనమవ్వడం. అబ్బా ఆ అంటే శాశ్వత పునరావృత్తి రహితం, ఆహా. మళ్ళీ జన్మ అనేది లేకుండా ఆ భగవంతుడిలో లీనమవ్వడం. మన గతించిన పెద్దలకు మనం ఈ 15 రోజుల్లో చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా సంతుష్టులు చెంది ఆ మళ్ళీ జన్మ అనేది లేకుండా భగవంతుల్లో లీనమవుతారు. బా అది అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ పితృ కార్యక్రమాలు అనేవి జరగాలి. ఆ ఎక్కడైతే ఈ పితృ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో ఆ చక్కగా వాళ్ళ కుటుంబాన్ని ఆ పితృదేవతలు ఎల్లవేళలా సదా రక్షిస్తూ ఉంటారనేది వచనం. ఓకే. ఆ ఉమ్, ఈ 15 రోజుల్లో కూడా మనం ఏ గుడికి వెళ్ళి ఎక్కడ కొబ్బరికాయ కొట్టినా కూడా అది కేవలం పితృదేవతలకే చెందుతుంది. మనం ఏ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టినా సరే అది పితృదేవతలకే చెందుతుంది. ఆఖరికి ఎటు అరుణాచలం లాంటి క్షేత్రానికి వెళ్ళినా కొబ్బరికాయ కొట్టినా సరే ఆ ఆ ప్రసాదం కేవలం పితృదేవతలకే చెందుతుంది. ఆ రకంగా భగవంతుడు నిర్ణయించాడు ఈ అబ్బా. 15 రోజుల్ని కూడా అబ్బా కేవలం పితృదేవతలకు మాత్రమే. చాలా బాగా చెప్పారండి. మహాలయం అనే పదానికి వాళ్ళ అర్థం తెలిసింది నాకు. అంటే ఇవాళ అసలు ఏం చేస్తే మంచిదంటారు? ముందు ఏం చేస్తే మంచిది అనే విషయం పక్కన పెడితే ఉమ్, పూర్వకాలంలో ఈ మహాలయాల్ని ఎక్కువగా పాటించేవారు. ఆ ఎక్కువగా పాటించడం వల్ల కలిగేటటువంటి లాభాలు ఏంటంటే ఉమ్, సజ్జనులైనటువంటి పుత్రులను కనడం, బా ఉత్తమ సాంగత్యం ఉండేటటువంటి మహిళలను కనడం, ఆ అంటే ఆడపిల్లల్ని. ఆ అంటే ఇప్పుడు ఎలా అంటే మనం మన తల్లిదండ్రులకి మనం విశేషించి శారదాకర్మల్ని భక్తి శ్రద్ధలతోటి చేయటం వల్ల ఆ వారు పుణ్యలోకాలకు చేరుకోవడమే కాకుండా ఆ మన కుటుంబాన్ని యావత్తుని కూడా ఉమ్, సదా రక్షిస్తూ ఉంటారు. బా చాలా మంది ఏమంటే రక్షించడం అంటే ఎదురుగుండా కనపడతారు ఏమిటండి మీకు అని అంటారు. ఆ పితృదేవతలు ఎప్పుడూ కూడా కనపడరమ్మా. దేవుడనే కాదు, పితృదేవతలనే కాదు, పితృలోకానికి సంబంధించిన వాళ్ళు కానీ దైవలోకానికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా సాక్షాత్తుగా ఎదురుగుండా వచ్చి కనపడరు. ఆ దైవం మానుష రూపేణ అన్నట్లుగా ఆ సమయానికి ఏదో రకంగా మన అవసరం తీరుస్తారు. మనల్ని కాపాడుతారు, మనల్ని ఆదుకుంటారు అది ఎంత కష్ట సమయంలో ఉన్నా అది సరే. చాలా బాగా చెప్పారు. ఈరోజు స్వయం పాకాలు అవి ఏమన్నా ఇవ్వాలా? ఇస్తే మంచిదా? శాస్త్రం ఏం చెప్పిందంటే ఆ ఖచ్చితంగా అమావాస్య రోజున అన్నీ కుదిరితే ఆ మంత్రపూర్వకంగా కార్యక్రమం చేయమంది. మంత్రపూర్వకంగా అంటే బ్రాహ్మణులను పిలుచుకుని ఆ చక్కగా మంత్రపూర్వకంగా కార్యక్రమం చేసి ఆ వారికి భోజన సపర్యలు చేసి ఆ ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించమంది. ఓకే. అన్నీ సమకూరితే. అన్నీ సమకూరితే ఓకే. లేదు కొన్ని పద్ధతుల్లో ఏంటంటే దర్భల్లోకే పితృదేవతలను ఆవాహన చేసేటటువంటి ఒక పద్ధతి ఉంది. ఓకే. కనీసం అలాగైనా చెయ్యాలి. ఆ దర్భలకు పూజ చేయటం ఓకే. అలాగైనా చెయ్యాలి. లేదు మాకు అలా కూడా ఓపిక లేదు అంటారా, కనీసం మీరు ఎవరైతే స్వయం పాకం ఇవ్వాలనుకుంటున్నారో ఆ కుటుంబంలో ఒక 4 వ్యక్తులు ఉంటే ఆ 4 వ్యక్తులకి సరిపడా స్వయం పాకం మీరు ఇవ్వాలి. ఓకే. ఏమండి అసలు అది కూడా నా వల్ల కాదండి అంటారా, ఆ కనీసం ఒక పేద బ్రాహ్మణుడికి ఆ దక్షిణ రూపంలో అయినా మీరు డబ్బులు ఇవ్వాలి. ఓకే. ఇది ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు కానప్పుడు మాత్రమే. ఓకే. నాకు అన్ని చేతనయ్యి నాకు ఆరోగ్యంగా ఉండి నాకు అన్ని ఇంట్లో వీలుగా ఉండి ఉమ్, కూడా నేను స్వయం పాకం ఇవ్వటం లేకపోతే దక్షిణ ఇవ్వడం అనేది చాలా తప్పు. ఓకే. ఇది ఆడవాళ్ళు చెయ్యొచ్చా అసలు? ఆడవాళ్ళు చెయ్యొచ్చా అంటే చెయ్యకూడదు అనేటటువంటి సిద్ధాంతాలు అయితే లేవు. ఆ ఎందుకంటే చాలా మంది ప్రస్తుత రోజుల్లో భర్త చనిపోయిన వాళ్ళకి భార్య స్వయం పాకం ఇచ్చిన రోజులు ఉన్నాయి. అవును. ఏం చేస్తారు, కొడుకులు ఉండరు, కూతుళ్ళే ఉంటారు. అవును. భార్య ఇవ్వాలిగా, తప్పదు. తప్పదు. భగవంతుడు అలా రాశాడు. చాలా చాలా థ్యాంక్స్ అండి. కాకపోతే ఏంటంటే ఆడవాళ్ళు అనేటప్పటికీ కొన్ని విషయాలకు దూరంగా పెట్టారు. ఉమ్, వాళ్ళకు ఉండేటటువంటి కొన్ని ఇబ్బందుల వలన కానీ ఉమ్,
లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సూచకాల వల్ల కానీ, ఓకే. సో ఇలాంటి వాటి కొన్ని వాటికి దూరం పెట్టారు అంతే. వాళ్ళ ఆరోగ్యపరంగా పెట్టారు అంతే. ఓకే. అంతే తప్ప ఇంకో రకంగా అని ఇందులో ఫీల్ అవడానికి ఏమీ లేదు. అయితే ఈరోజు బ్రాహ్మణుల్ని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి మంత్రపూర్వకంగా కార్యక్రమం చేయించుకుంటే మంచిదంటారు. మనకు అన్ని వీలుగా ఉండి మనకు ఆరోగ్యం బాగుంటే. అవును. చాలా బాగా చెప్పారు. అందుకనే పూర్వకాలంలో ఈ మహాలయాలను ఎక్కువ పెట్టేవారు. ఎక్కువ చాలా భక్తి శ్రద్ధలతో చేసేవారు. అందుకే వాళ్ళకి సజ్జనులైనటువంటి ఉత్తమ కొడుకులు కలిగారు. అవును. పూర్వకాలంలో ఒక్కొక్కళ్ళ పేరు మారుమోగిపోతూ ఉండేది. అవును. అబ్బా పలానా వాళ్ళ కొడుక లేదా పలానా ఆయన మీ నాన్నగారా అని చెప్పని మారుమోగిపోతూ ఉండేవి పేర్లు. అలాంటి ఉన్నత స్థితికి తీసుకువెళ్తారు పితృదేవతలు. అవును. కానీ ప్రస్తుత రోజుల్లో ఎవరికైనా బిజీ లైఫే అయిపోయింది. అవును. ఈ బిజీ లైఫ్ లో ఈ యొక్క మామూలుగా ఈ కార్యక్రమం చేయాలంటేనే కుదరని రోజులు. అవును. అలాంటిది పర్టికులర్ గా ఇప్పుడు చెయ్యాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ ఇబ్బందులన్నీ పక్కన పెట్టి ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క పితృదేవత ఆరాధన చేస్తారో ఆ పితృదేవతల యొక్క ఆశీస్సులు వాళ్ళ కుటుంబం మీద ఎప్పుడూ ఉంటాయని మనకి పురాణాల్లోనే చెప్పడం జరిగింది. మహాలయం అనేది పదం గురించి చాలా చాలా బాగా వర్ణించారు. చాలా చాలా థ్యాంక్ యూ. అందరి తరపున నేను మిమ్మల్ని అడిగాను. సో ఈ వీడియో పోస్ట్ చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే గనక మా కోసం ఆ డౌట్స్ని క్లారిఫై ఇవ్వండి. ఇందులో ఏంటంటే ఎవరి ఆచార సాంప్రదాయాలు ఎవరెవరి మతాచారాలు అనేవి వాళ్ళకు ఉంటాయి. ఓకే. సో వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళ ఆచార సాంప్రదాయాల్లో ఈ కార్యక్రమాలు చేసుకోండి. కానీ ఎవరు ఏ సాంప్రదాయంలో ఉన్నా చక్కగా పిత్రారాధన అనేది ఖచ్చితంగా చేసి తీరాలి. వాళ్ళ ఆశీస్సులు మీ కుటుంబం మీద ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి యాక్చువల్గా మహాలయం అనే కాదండి. మహాలయం అంటే ఏమిటి? ఎప్పుడైనా సరే ఎక్కడో చోట పోతారు కదా, పోయిన వాళ్ళకి మనం కార్యక్రమం చేయలేని పరిస్థితిలో ఉంటుంది ఒక్కోసారి. అవును. అలాంటి వాళ్ళకి కానీ, లేదు ఒక మనిషి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి దాదాపు 12 సంవత్సరాల వరకు రాడు. అవును. అలాంటి వాళ్ళకి కానీ, లేకపోతే చనిపోయినప్పుడు కార్యక్రమం విధిగా జరగలేని పక్షంలో ఉంటుంది, అలాంటి వాళ్ళకి కానీ, లేదు కొంతమంది చనిపోతే తిథులు తెలియవు, సో ఆ తిథులు తెలియని వాళ్ళు కానీ ఈ మహాలయ అమావాస్య రోజు చేసేటటువంటి మంత్రపూర్వకంగా బ్రాహ్మణుల ద్వారా చేసే కార్యక్రమం కానీ, లేదా స్వయం పాకం ఇవ్వడం కానీ, లేదా పేద బ్రాహ్మణుడికి దక్షిణ రూపంలో కానీ ఇత్యాది కార్యక్రమాలు పితృదేవతలని ఆరాధించుకుని పితృదేవతలని తలుచుకుంటూ గనక మనం ఈ యొక్క పనులు చేస్తే వాళ్ళ ఉన్నతాభివృద్ధికి ఆ పితృదేవతలు ఎంతో సహకరిస్తారు. అబ్బా చాలా మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మా సబ్స్క్రైబర్స్ అందరి తరపున నేను ఈ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. మాకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగుతాము. దయచేసి మా కోసం క్లారిటీ ఇవ్వండి. థ్యాంక్ యూ. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.